అవర్ ఛానల్ రాయలసీమ అమ్మ చిట్కాల్లో ఈరోజు చాలామందికి డైజెషన్ కాకుండా పోవడం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు. దాంతో చాలామంది తినింది అరగకుండా కొద్దిగా అన్నం తిన్నా కానీ జీర్ణం అవటం లేదని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక చిన్న చిట్కాగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో మనము కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, సాల్ట్ తీసుకుని దీన్ని మనము వేడి నీళ్ళల్లో గ్లాసు వేడి నీళ్ళు పొయ్యి మీద గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక స్పూను మనము వాము, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు వేసి బాగా మరగనిచ్చుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్టుంటే చాలు. తర్వాత దీన్ని కాసి బాగా వడగట్టుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా తాగినామంటే మనకి ఒక 5 నిమిషాల్లోనే ఈ గ్యాస్ అనేది రిలీఫ్ అవుతుంది. డైజెషన్ కూడా బాగుంటుంది. దీన్ని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చును. అదేవిధంగానే వీటిని అంతా పొడి చేసుకొని అది అన్నిట్లోనూ ఇప్పుడు అదేలాగా ఒక గ్లాసు వాటర్లో పొయ్యి మీద పోసుకున్న తర్వాత లేదు గోరువెచ్చని నీళ్ళు తాగేటప్పుడు కూడా ఈ పొడి 3 కూడా విడివిడిగా కలుపుకొని కూడా వాటర్లో కలుపుకొని కూడా ఒక గ్లాసు తాగినామంటే మనకి హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిట్కాని పెద్దలు కానీ పిల్లలు కానీ మాకు అరగటం లేదు, డైజెషన్ కాలేదు, పుల్లటి తేపులు వచ్చినా అన్నిటికీ ఇది చాలా ఈ కషాయం కానీ పొడి కానీ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని లైక్ చేసి మీరందరూ చూస్తున్నారు వీడియోలు, అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.